దేవుడు క్షేమముగా వారి పనులన్నిటిని కూడా సఫలం చేసి దేవుడు నూతనంగా జతపరిచిన వధూవరులను మన మధ్యలోనికి దేవుడు సన్నిధిలోనికి తీసుకుని వచ్చాడు. మన దగ్గరికి వచ్చే అన్నామణి మన మధ్యలో ఉంటుంది. తనకు కుమార్తెలు కుమారులు ఉన్నారు. తన యజమానుడు తన దగ్గర లేకపోయినప్పటికీ దేవాది దేవుడే యజమానుడిగా వారికి తోడుగా ఉండి కావలసినటువంటి సహాయాన్నంతటినీ మేలంతటిని చేసి వారి హస్తాల్ని బలపరిచి దేవుని మహాకృపలో వారికి ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆమె వివాహాలు జరిగించినప్పుడు మా గృహం దగ్గరికి వచ్చి అనేక విధములుగా ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడే ఎన్నో మేలులు చేశారు. పిల్లరా, దేవుడు చేసిన మేలులన్నిటికీ ఏం చెల్లించి తన రుణము తెచ్చుకోగలదు? తనకి లేకపోయినప్పటికీ తన ఏదో పనులు చేసుకున్నప్పటికీ దేవుని ఎంతో ఆసక్తి కలిగి పోయిన మొన్నటి దినాన వచ్చి దేవుని బిడ్డలకి కానుక ఇస్తే అది దీవెనకరము ఆశీర్వాదకరమని అమ్మగారికి తీసుకొని ఇచ్చింది. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా నా కుమారుడి వివాహం జరిపించుకున్నాను గనక దేవుడు దీన్నంతటినీ ఆది నుండి అంతం వరకు ఆదిపక్షం వహించి ఏ లోటు లేకుండా వివాహాన్ని జరిగించి క్షేమముగా మా గృహాలకు చేరిస్తే సియోను ప్రార్థనా మందిరంలో వారికి ఒక విందును కూడా చేస్తానని తను మొక్కుబడి చేసుకుందంట. ప్రియులారా, ఒక సంఘము అనగా దేవుని శరీరం అయి ఉంటున్నది. ఒక శరీరములో ఏదైనా ఒక అవయవానికి బాధ కలిగినట్లయితే శరీరం అంతా కూడా ఆ బాధని అనుభవిస్తూ ఉంటుంది మన శరీరంలోనే. కాబట్టి సంఘము అనగా దేవుని శరీరం అయి ఉంటున్నది. ఒక గృహములో ఒకవేళ ఏదైనా కార్యం జరుగుతుందంటే సంఘమంతా కూడా ఏకీభవించి వారికి సహాయం చేయాలా. కానీ ఈ రోజుల్లో ఆ విధంగా లేదు. ఎవరికి వారే పూర్తి చేయండి. మీరు ఎవరికి వారే యమున తీరు. తన యజమానుడు లేకపోయినప్పటికీ దేవుని మీద భారం వేసి దైవజనుడికి కానుకిచ్చి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు విందు సిద్ధపడి చేసిందంటే తనకున్నటువంటి విశ్వాసము, తనకున్నటువంటి నమ్మకాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు నాకేదో ఇవ్వాలని, నాకేదో చేయాలని కాదు నేను చెప్పేది. దేవునికి ఇస్తే అది మీకు మేలుకరమైనటువంటిది, దేవునికి ఇస్తే అది దీవెనకరమైనటువంటిది, ఆశీర్వాదకరమైనటువంటిది. నా ప్రయాస ఎంతో పడుతూ ఉన్నాను, అది నా ఒక్క యేసయ్యకు మాత్రమే తెలుసు నేను పడే ప్రయాస. అది ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనిషి మాత్రము ఒకే రకంగా ఉండాల. మనం నమ్ముకున్న దేవుడు కూడా ఒకే రకంగా ఉన్నాడు. రంగులు మార్చే దేవుడు కాదు మన దేవుడు. ఇస్తే ఒకటి, ఇవ్వకపోతే ఒకటి కాదు మన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. ఆ దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. కానీ మీరు అమ్ముకోబాకండి దేవుణ్ణి. ఒక దినాన్న మీరు దేవుణ్ణి అమ్ముకున్నారనుకోండి, ఆ దినాన్న ఏడుస్తారు మీరు. దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన ప్రతిష్ట చేసుకున్నారు, వ్రత దినమని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని సన్నిధికి రాకుండా ఏం చేశారంట? నిర్లక్ష్యం చేశారట. పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యం చేసినట్లయితే గొప్ప అపాయములో నువ్వు చిక్కుకుంటావు, గొప్ప ఉపద్రవంలో నువ్వు చిక్కుకుంటావు. వాటి నుండి తప్పించేవాడు నిన్ను ఎవడు కూడా లేడని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి ప్రియులారా. ప్రతి జీవిని తృప్తిపరిచే దేవుడు ఆయన, ప్రతి వారి కోరిక తీర్చే దేవుడు ఆయన. నేను వస్తా ఉంటే ఒకరు ఎదురయ్యారు నాకు.
ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు నాకు. నేను వారి గురించి వేదన చెందట్ల. యేసయ్య సీయోను ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ స్థాపించాడు. ఎవరెవరికి బోధించాలో, ఎవరెవరికి చెప్పమంటాడో అది నేను బోధ చేస్తాను. మిమ్మల్ని విమర్శ చేయటం కాదు. నీ కుటుంబంలో నీకు మేలు జరగాలంటే, ఉపకారాలు జరగాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని వైపు చూడాలా. నోరు లేనటువంటి జీవరాశులన్నీ కూడా ఎవరి వైపు చూసినాయి చెప్పండి? దేవుని వైపు చూసినాయి. తగిన కాలంలో ఆయన ఆహారం ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకొని మన నాసికారంధ్రములలో జీవవాయువు నిదినటువంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన తృప్తిపరుస్తున్నాం? ఏ విధంగా ఆయన వైపు చూస్తున్నాం? లేకుంటే మనుషుల వైపు చూస్తున్నామా? లేకుంటే లోకం వైపు చూస్తున్నామా? లేకుంటే దేవుని స్నేహం చేస్తున్నామా? లేకుంటే లోకము స్నేహం చేస్తున్నామా? ఆలోచించవలసిందిగా ప్రభువు పేరట పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క అన్నామణి కుమారుడు మార్క్ తనకు సాటి అయినటువంటి సహాకారిని పేరు శ్రావణి. వారిద్దరు ఆఫ్ స్టైల్లో ఉన్నారు. నాకు ఎదురుగుండా కనపడుతున్నారు, మీకు కనపడలేదు కావచ్చు. కానీ వాళ్ళిద్దరు కిందకి దిగొచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే ప్రార్థన చేద్దాం. తర్వాత కార్యక్రమాన్ని అందరూ చప్పట్లు కడదాం వాళ్ళకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన 8వ తేదీన వీరిరువురిని కూడా ఒక కుటుంబీకులుగా చేయడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఆ కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు అన్నామణి కుమారుడు. అమ్మాయి వారి ప్రాంతంలో ఉండే చూసుకొని అక్కడ పరిశుద్ధ వివాహం దైవజనుల ద్వారా జరిగింది. అక్కడి నుండి తిరిగి మరలా కార్యక్రమాలన్నీ ముగించుకొని మరలా సియోనులోనికి వచ్చి కృతజ్ఞత చెల్లించాలని దేవుని సన్నిధికి వారు ఇరువురు వచ్చారు. దేవుడు వారిని దీవించులాగినా ఆశీర్వదించులాగినా మనం ప్రార్థన చేద్దాం. పూలదండలో ఇచ్చిన తర్వాత వేసుకుంటారు వారు. ముందు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి దండ వేస్తుంది. ఏమ్మా పెట్టండి. చప్పలు పెడదాం, అందరూ చప్పలు పెడదాం. దేవుడు వారిరువురిని జతపరిచి దేవుని యందు భయభక్తులు కలిగి వారిరువురిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి రాబోయే కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే దేవుని సాక్షి బిడ్డలుగా ఉండాలని ప్రభుపేట నేను వారిని దీవించి ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అన్నామని మీరు జ్ఞాపకం చేసుకుని తన యజమానుడు ధరిన లేనప్పటికీ నీ ప్రభువా మీరు యజమానుడిగా ఉండి తన పిల్లలను మీ యందు భయభక్తులుగా పెంచి పెద్ద చేసిన ఆయన వారిని ఒక గృహస్థులుగా చేయడానికి మీరు కృపనిచ్చారు ప్రభు. నీకు వందనాలు. వారు చిన్న చిన్న పనులు చేసుకున్నప్పటికీ వారు హస్తాల్ని బలపరిచి కావలసిన ధనాన్ని సమకూర్చి కుమార్తెల వివాహము జరిగించి కుమారుడు వివాహము జరిగించాలని ఆశ కలిగి నీ భారం మీ మీద భారం వేసిన ఆయన నీ వైపు చూసినప్పుడు ప్రతి సహాయాన్ని కూడా మీరు అందింపచేసిన ఆయన ఆ వివాహాన్ని జరిగించి తిరిగి మరలా క్షేమముగా హైదరాబాద్ నడిపించి సియోను ప్రార్థనా మందిరంలోని ప్రభువా నీ పాదముల దగ్గర చేర్చి ఈ దినాన ప్రత్యేకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి మీకే కోట్ల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ నూతనంగా జతపరచబడినటువంటి ఆ ఇరువురిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇది మొదలుకొని నిరంతరము కూడా ప్రభువా వారి జీవిత కాలమంతయు వారి బ్రతుకు దినములన్నీ మీ యందు భయభక్తులు కలిగి మీ నామాన్ని ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని పూజించి మహింపరిచే విధముగా కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని బిడ్డలను దీవించి ఆశ్రదించమని
మా మధ్యలో ఉన్న దేవా మీరు దీవించి ఆస్వాదించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి అన్నామని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను దేవుని యందు భయం కలిగి నా యేసయ్య గొప్ప దేవుడని అనేకరికి సాక్షిబిడగా ఉండటానికి కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పినటువంటి ఆ దేవాది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు అయ్యుంటున్నాడు. చూడండి 146వ కీర్తన 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోనున్న సర్వమును సృజించినటువంటి దేవాది దేవుడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. చదవమ్మా. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, గుడ్డివారి కన్నులు తెరవజేయును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిల్లో ఏ క్వాలిటీలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఏ ఇబ్బందిలో ఉన్నావో, దేవుడు ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు, తగిన కాలమందు ఆహారం ఇచ్చే దేవుడు. ఆయనను ఆశ్రయించుదాం, ఆయన మేలును పొందుకుందాం, ఆయన దీవెనలు పొందుకుందాం, ఆయన ఉపకారాలను పొందుకుందాం. ఆయన చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి మన జీవిత కాలం అంతయో, మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను స్తుతించినప్పుడు, ఆయన గణపరిచినప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా చేయబడి ఆయన మేలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని నిలబడి పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. స్పెషల్ సంఘ ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకముగా ఈ కొడుకులు ఆదరండి అంతవరకు ఆధిపక్షం వహించినందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం. ఈ నూతన వధువులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితకాలం మంది మీ యందు భయభక్తులు కలిగి ఉంటాను కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన ప్రత్యేకముగా ప్రభువా మా మధ్యలో ఉండి ఆది నుండి అంతం వరకు మీరు ఆధిపక్షం వహించినందుకు స్తోత్రములు. మహాగణుడుగా, మహోన్నతుడుగా, సర్వశక్తిమంతుడుగా, సర్వాధికారివిగా, ఘనమైన బలమైన దేవుడుగా స్తుతించబడినందుకు కోట్ల కొలది వందనాలు. మహిమ పరచబడినందుకు స్తోత్రములు ప్రభువా. మేమందరము ఏకముగా కూడి మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కూడా మీరు దీవించుని ఆయన ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యముగా నూతనముగా జతపరచబడినటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నిరంతరము నిత్యము కూడా ప్రభావ మీ యందు భయభక్తులు కలిగి మీరు దాచి ఉంచినటువంటి మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ మహాకృపను బట్టి నాయన చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి స్తోత్రం. ఏ దినము ప్రత్యేకముగా నాయన మరివురిని జ్ఞాపకం చేసుకుని బహుమానం ఇచ్చిన బిడ్డల కొరకు వందనాలు. కుమారుని బట్టి, భార్యను బట్టి ఇచ్చిన గర్భఫలాలను బట్టి స్తోత్రం. కుమార్తెను బట్టి, భర్తను బట్టి వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి వందనాలు. చిన్న కుమార్తెని గడిచినటువంటి 365 దినాలు కూడా కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి నూతన దయాకిరీటాన్ని నీ కుమార్తెకి ఇచ్చి దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబము మీ యందు భయభక్తులు కలిగి
మీ నామాన్ని ఘనపరిచి మీ నామాన్ని హెచ్చించే విధముగా నీ సాక్ష్య బిడ్డలుగా ఉండటానికి కృప వెంబడి కృప కుమ్మరించండి. హన్షిని ప్రభా మోనాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయండి. బలమైనటువంటి నీ కృప దయచేయండి ప్రభా. దీవించండి, ఆస్వాదించండి. కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించును ఆయన, ఆస్వాదించును ఆయన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్నావు దేవా. మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించండి. ఎవరు కష్టాలతో వచ్చారో, ఎవరు ఇరుకులు ఇబ్బందులతో వచ్చారో, ఎవరు బాధలతో వచ్చారో, ఎవరు వేదనలతో వచ్చారో ప్రభా, వారందరినీ కూడా నాయన తృప్తిపరిచే దేవుడు, వారందరినీ సంతోషింపచేసే దేవుడు, వారందరినీ ఆనందింపచేసే దేవుడు. ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన హస్తముతో మీరు ముట్టి ప్రభా బిడ్డలకి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి చేసి, నెమ్మదిని కలిగి చేసి, నిన్ను మహింపరిచే విధముగా కృప వెంబడి కృప కుమ్మరించి దీవించి ఆస్వాదించండి ప్రభా. అదేవిధంగా నాయన జాన్ మార్క్ కుటుంబాన్ని బట్టి వందనాలు, నోవా కుటుంబాన్ని బట్టి వందనాలు, అదేవిధంగా ప్రసాద్ తన కుమార్తెను బట్టి వందనాలు ప్రభా. క్యాన్సర్ వ్యాధితో ఉంటుండగా ప్రభా మీరే ముట్టి తాకినందుకు స్తోత్రం, స్వస్థపరిచినందుకు వందనాలు. సియోనులో అనేక మందిని స్వస్థపరుస్తున్నందుకు, బాగు చేస్తున్నందుకు వందనాలు. ఈ మహాకృప ప్రభువా అలాంటి వారిపై నుంచండి. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుచున్న వారు, ఇంకా రకరకాలైనటువంటి వారు బాధలతో, వేదనలతో, కష్టాల్లో ఉన్న వారందరినీ కూడా నాయన మీరే ముట్టి తాకి స్వస్థపరిచి సంతోషింపచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు అనుగ్రహింపచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలను అనుగ్రహింపచేయండి నాయన. దేవా ఉద్యోగాలు లేని వారికి ఈ నామములో ఉద్యోగాలను అనుగ్రహించండి. చేతి వృత్తి పనుల వారిని చేతి వృత్తి పనిని అనుగ్రహించండి ప్రభా. నెమ్మది లేని వారికి, సంతోషము లేని వారికి, ఆనందము లేని వారికి ప్రతి కుటుంబంలో సంతోషము, ఆనందము, నెమ్మదిని అనుగ్రహింపచేసి దీవించి ఆస్వాదించి పంపించమని దేవా. సియోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, జనములు గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి మీ శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామాన్ని హెచ్చింపచేసుకోమని పేరు పేరున దీవించి ఆస్వాదించమని, దాసుని ఇంకా మీ శక్తి చేత నింపి బలంగా వాడుకోమని సాయంకాల కొడుకుని మీ చేతులకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా నూతన వధువులను దీవించండి, ఆస్వాదించండి. అన్నామని ఈ దినము సిద్ధపరిచినటువంటి నిబిడలందరికీ సిద్ధపరిచిన విందుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ నాయన నూరుదంతులుగా వారికి, వారి కుటుంబానికి దీవెనల ఆశీర్వాదాలను గ్రహింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయ్యండి. తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆస్వాదించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.